రాత్రి అయితే చాలు పీటర్ బెడ్రూమ్లో గోడచాట్ నుంచి భయంకరమైన శబ్దాలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అసలు ఆ శబ్దాలు ఏంటి? 2023లో విడుదలైన కోవ్ వెబ్ చిత్రాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి కొత్తవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ సినిమా 10 ఏళ్ల కుర్రాడు అయినటువంటి పీటర్ చుట్టూ తిరుగుతుంది. ఆకతాయి కుర్రాళ్ళ మధ్య అమాయకంగా ఉన్నట్లు చూపిస్తారు. ఎవడన్నా మనకేమనంటే పోన్లే వాడి కర్మనే వాడిపోతాడు అనుకునే క్యారెక్టర్ మన పీటర్ పాత్ర. పీటర్ యథావిధిగా తన బెడ్రూమ్లో నిద్రపోతూ ఉండగా గోడచాటు నుంచి పీటర్ అను శబ్దం వస్తుంది. పీటర్ ఉలిక్కిపడి నిద్రలేచి ఆ గోడ దగ్గరికి వెళ్ళి చెవి ఆనించి వింటాడు. చేతితో చప్పుడు చేస్తాడు. గోడచాటు నుంచి కూడా చప్పుడు రావడంతో భయపడి తల్లి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్తాడు. తల్లి పీటర్తో బెడ్రూమ్కి వచ్చి గోడను పరిశీలిస్తుంది. ఇది పాత ఇల్లు కదా పీటర్, ఏవేవో శబ్దాలు వస్తాయి, అంత మాత్రానికి నువ్వు భయపడతావా? భయపడకూడదు అంటూ కొడుకుకు ధైర్యం చెప్తుంది. పీటర్ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని తోటి స్నేహితులు అతన్ని ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉంటారు. ఆ రోజు స్కూల్కు మిస్ డివైన్ కొత్తగా పాటలు చెప్పడానికి వస్తుంది. అందరినీ పరిచయం చేసుకుంటుంది. ఇంటర్వెల్లో అందరూ బయటకి ఆడుకోవడానికి వెళ్తే పీటర్ బెంచ్పై ఒక్కడే కూర్చుంటాడు. పీటర్, నువ్వు బయట ఆడుకోవా అంటుంది. నాకు ఇష్టం లేదు టీచర్ అంటాడు. అంతలో ఓ సాలిడ్ పురుగు పీటర్ బెంచ్పై ప్రత్యక్షమవుతుంది. అతను భయపడిపోతాడు. పీటర్ అలా భయపడకూడదు, దీనిని ఇలా బంధించాలి అంటూ ఓ గ్లాసును తీసుకొచ్చి పేపర్ సాయంతో దాన్ని బంధించి పీటర్ చేత బయటపడేయిస్తుంది. అప్పుడు పీటర్కు కొంచెం ధైర్యం వస్తుంది. పీటర్ తల్లేరులతో భోంచేస్తూ నేను హలోవిన్ పండుగకు ఏ విధంగా తయారవ్వాలి అంటాడు. అప్పుడు వాళ్ళ తండ్రి, పీటర్, మన వీధి చివరిలో పాడుపడ్డ ఇంట్లో హలోవిన్ సమయంలో ఓ పాప తప్పిపోయింది, ఆమె ఇంతవరకు దొరకలేదు అంటాడు. అప్పుడు పీటర్ బాధపడుతూ నేను కూడా తప్పిపోతానా అంటాడు. వాళ్ళ తల్లి, పీటర్, నువ్వు అలా మాట్లాడకూడదు, అలా ఎప్పటికీ జరగదు అంటుంది. పీటర్ ఎప్పటిలాగే బెడిపై పడుకున్న సమయంలో పీటర్ అని మళ్ళీ శబ్దం వస్తుంది. పీటర్ ఉలిక్కిపడి లేచి డాడీ అంటూ గట్టిగా కేకలు వేస్తాడు. అక్కడికి వాళ్ళ డాడీ వచ్చి ఏమైంది పీటర్ అంటాడు. గోడచాటు నుంచి నన్నెవరో పిలుస్తున్నారంటాడు. ఏంటి అంటే నేను నిజమే చెప్తున్నాను డాడీ అంటాడు. వాళ్ళ డాడీ గోడను పరిశీలించి, పీటర్ ఒకటి చెప్పనా, ఇవి ఖచ్చితంగా ఎలుకలు అయి ఉంటాయి, ఎందుకంటే ఇది పాత ఇల్లు కదా అంటూ పీటర్ను స్టోర్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ ఎలుకల మందును తీసుకొచ్చి ఆ గోడ దగ్గర ఎలుకల మందును పోస్తాడు. పీటర్తో, పీటర్, నువ్వు ప్రతి విషయాన్ని అతిగా ఆలోచిస్తున్నావు, అది మంచిది కాదు అంటాడు. స్కూల్ యాజమాన్యం నిర్వహించిన డ్రాయింగ్ పరీక్షలో పీటర్ అందరికంటే భిన్నంగా ఓ పిల్లవాడు హెల్ప్ చేయమన్నట్లు డ్రాయింగ్ వేస్తాడు. అది చూసి మిస్ డివైన్ ఆశ్చర్యపోయి ఆ డ్రాయింగ్ని తీసుకెళ్ళి పీటర్ ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ అమ్మతో, అందరూ దయ్యాలు రాక్షసుల బొమ్మలు వేస్తే మీ పీటర్ మాత్రం ఇలాంటి భిన్నమైన ఫోటో వేశాడు అంటూ ఆ డ్రాయింగ్ని పీటర్ అమ్మకు చూపిస్తుంది. పీటర్ తల్లి ఆ డ్రాయింగ్ను చూసి ఆశ్చర్యపోతూ, టీచర్, మా పీటర్ ప్రతి విషయాన్ని అతిగా ఆలోచిస్తున్నాడు, రాత్రులు భయపడుతూ మమ్మల్ని మెలుకొలుపుతున్నాడు, మా పీటర్ పట్ల శ్రద్ధ వహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అంటూ పీటర్ ముందరే తలపేసుకుని లోనికి వెళ్తుంది. ఆ డ్రాయింగ్ను పీటర్కు చూపిస్తూ, పీటర్, ఏంటిది ఇది అని అడుగుతుంది. అప్పుడు పీటర్ ఆ డ్రాయింగ్ను చూసి, అది డ్రాయింగ్ మమ్మీ అంటాడు. ఎందుకు నువ్వు ఇలా ఇతరులను హెల్ప్ చేయమని అడుగుతున్నావు? లేదు, నేను ఎవరిని అడగలేదు, నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు పీటర్, ఇలా ఆలోచిస్తే అది నీకే ప్రమాదం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పీటర్ బెడ్పై పడుకుంటాడు. పీటర్ నిద్రలే అంటుంది. పీటర్ నిద్రలేస్తాడు. నువ్వు నిజం కాదు, అబద్ధం అంటాడు. లేదు, నేను నిజమే, నీకు ఒక ఫ్రెండ్ అవసరం ఉన్నట్టుంది అంటుంది. సరే పీటర్, నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అంటుంది. లేదు, వెళ్ళకు, మనం మాట్లాడుకుందాం అంటాడు. గుమ్మడికాయలపై బొమ్మలు వేసే కార్యక్రమంలో పీటర్ ఓ గుమ్మడికాయపై బొమ్మను వేస్తూ ఉంటాడు. అక్కడికి టీచర్ మిస్ డివైన్ వచ్చి, పీటర్, ఈ బొమ్మ పేరేంది అని అడుగుతుంది.
హెక్టర్ అంటాడు. ఓ, అచ్చం హెక్టర్ లానే ఉంది, ఈ బొమ్మ చాలా బాగుంది అంటూ పీటర్ను మెచ్చుకుంటుంది. పీటర్ ఇంటర్వెల్ సమయంలో బయట ఆ బొమ్మతో ఆనందంగా గడుపుతూ ఉండగా అక్కడికి బ్రయన్ వచ్చి పీటర్ను తోసివేస్తాడు. బొమ్మ కింద పడుతుంది. ఆ బొమ్మను తన కాళ్ళతో తొక్కివేసి ఆనందపడిపోతాడు. పీటర్ చాలా బాధపడిపోతాడు. పీటర్, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆ గోడ చాట ఉన్న అదృశ్య శక్తి అడుగుతుంది. ప్రాయం నన్ను రోజు వేధిస్తున్నాడు అంటూ ఏడుస్తూ చెప్తాడు. నేను అనుకున్నాను ఏదో జరిగి ఉంటుందని. నువ్వు బలవంతుడివి, నీ మీద నాకు నమ్మకం ఉంది అంటూ పీటర్కు ధైర్యాన్ని నూరిపోస్తుంది. స్కూలు యాజమాన్యం మందలించడంతో బ్రయన్ ఓ గుమ్మడికాయపై హెక్టర్ బొమ్మ వేసుకుని స్కూలుకు వచ్చి దానిని పీటర్ బెంచ్పై పెడతాడు. అంతేకాకుండా తనను క్షమించమని అడుగుతాడు. పిల్లలందరూ గొల్లుడని నవ్వుతారు. దానిని మరింత అవమానంగా తీసుకుంటాడు. ఇంటర్వ్యూలో పిల్లలందరూ ఆడుకోవడానికి బయటకు వెళ్తారు. ఆ అదృశ్య శక్తి ఆధీనంలో ఉన్న పీటర్ బ్రయన్ను మెట్లపై నుంచి తోసివేస్తాడు. కింద పడ్డ బ్రయన్కు కాలు విరుగుతుంది. స్కూలు యాజమాన్యం పీటర్ను స్కూల్ నుంచి తీసివేస్తుంది. పీటర్ స్నేహితుని కాలు విరిగిన సంగతి తెలుసుకున్న పీటర్ తండ్రి పీటర్ని మందలిస్తాడు. మన కుటుంబం ఇంతవరకు ఎవరికీ ద్రోహం చేయలేదు, నువ్వెందుకలా చేశావు అంటాడు. నేను కావాలని చేయలేదు, అదే నాతో అలా చేయిస్తుంది అంటాడు పీటర్. లేదు, నువ్వు అబద్ధాలని నిజమని నమ్ముతున్నావు అంటాడు. ఆ సమయంలో పీటర్ ఎవరినో హెల్ప్ చేయమన్నట్లు డ్రాయింగ్ వేశాడని తల్లి చెప్తుంది. మరింత కోపానికి గురవుతాడు పీటర్ తండ్రి. లే అంటాడు. పీటర్, నీ రూమ్కి వెళ్ళంటుంది తల్లి. వెళ్ళాల్సింది రూమ్కి కాదు, బేస్మెంట్లోకి అంటూ బేస్మెంట్ తలుపుకు ఎదురుగా ఉన్న ఫ్రిడ్జ్ను జరిపి పీటర్ను బేస్మెంట్లోకి తీసుకెళ్ళి అక్కడ బంధిస్తాడు. మీరు మన పిల్లలు ఎవరింటికన్నా వెళ్ళారా అంటూ సహా ఉపాధ్యాయుడు మిస్ డివైన్ అడుగుతాడు. నేను పీటర్ ఇంటికి వెళ్ళాను అంటుంది. మనం కేవలం ఉపాధ్యాయులం మాత్రమే, కానీ వ్యక్తిగతంగా ఎవరింటికి వెళ్ళకూడదు. తర్వాత పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది టీచర్ అంటాడు. పీటర్ తల్లి నాకు వింతగా కనిపించింది, ఆమె ప్రవర్తన వింతగా అనిపించింది అంటుంది మిస్ డివైన్. వాళ్ళ ఇంట్లో 12 సంవత్సరాల పాప తప్పిపోయింది, అందుకనే వాళ్ళు నీకు అలా కనిపించి ఉండొచ్చు, అంతేగాని వాళ్ళని తప్పపట్టకూడదు టీచర్ అంటాడు. కాలింగ్ బెల్ మోగుతుంది. పీటర్ తల్లి డోరు తెరుస్తుంది. ఎదురుగా మిస్ డివైన్ నేను పీటర్ స్కూల్ రిజల్ట్ తీసుకొచ్చాను అంటుంది. అంతలో అక్కడికి పీటర్ తండ్రి వస్తాడు. ఈమె మిస్ డివైన్, మన పీటర్ టీచర్ అంటూ పరిచయం చేస్తుంది. అలాగా, లోనికి రండి, కాఫీ తాగుదురు అంటూ ఆహ్వానిస్తాడు. ఆమె లోపలికి వెళ్తుంది. టీ తాగుతూ, పీటర్ను ఏ స్కూల్లో జాయిన్ చేస్తారు అంటుంది. లేదు, ఇక్కడే చదువుకుంటాడు అంటాడు తండ్రి. ఇక్కడేనా? అవును, తల్లి వద్దే. నేను పీటర్ను ఒకసారి కలవవచ్చా అంటుంది. లేదు అంటాడు తండ్రి. మీరు మా పీటర్ పట్ల ఇంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటున్నారు అంటుంది తల్లి. పీటర్ బాగున్నాడో లేడో అని అంటుంది. అసలు నీకు నేనెలా కనిపిస్తున్నాను? ఒక పీటర్ తల్లిగా నేను శ్రద్ధ వహించనా? నీకే అధికారం ఉందని ఇలా మాట్లాడుతున్నావు అంటూ పీటర్ తల్లి డివైన్ మీద తిట్ల వర్షం కురిపిస్తుంది. పీటర్ తండ్రి భార్యను ఓదారుస్తూ మీరు వెళ్ళండి అంటాడు. పీటర్ బేస్మెంట్ నుండి రక్షించండి అంటూ కాళ్ళతో తలుపును తన్నుతాడు. మిస్ డివైన్కు ఏవో శబ్దాలు విని పీటర్కు ఏదో జరుగుంటుందని అనుమానించి వెనుదిరుగుతుంది. పీటర్ తండ్రి వెళ్ళమంటాడు. ఆమె వెళ్ళిపోతుంది. తండ్రి ఆదేశాల మేరకు పీటర్కు బేస్మెంట్ నుండి విముక్తి లభిస్తుంది. తల్లి పంప్కిన్ కేక్ను తీసుకెళ్ళి, పీటర్, మీ నాన్న ఇక మన ఇంట్లోకి రమ్మన్నాడు, నువ్వు వచ్చేవచ్చు అంటూ పీటర్ను ఇంటికి తీసుకెళ్తుంది. పీటర్ను వాళ్ళ తల్లి స్నానం చేయిస్తుంది. అక్కడికి పీటర్ తండ్రి వచ్చి, పీటర్, నువ్వేం నిర్ణయించుకున్నావు అంటాడు. ఇక నుండి నేను పీడకలను కనను, మీకు నచ్చిన విధంగా ఉంటాను అంటాడు. పీటర్, నువ్వంటే మాకు చాలా ఇష్టం అంటూ తల్లిదండ్రులు పీటర్ను మెచ్చుకుంటారు. పీటర్ ఆమెతో మాట్లాడాలని ఉవ్విల్లూరుతాడు. మంచం మీదకి వెళ్ళి లేచి గోడ దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ నాతో మాట్లాడు అంటాడు. పీటర్, నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అంటుంది ఆ అదృశ్య శక్తి.
అమ్మ నన్ను బేస్మెంట్లో బంధించారు అంటాడు. పీటర్, నువ్వు అనుకునేంత మంచివారు కాదు అమ్మ నాన్నలు అంటుంది. నువ్వెవరు అంటాడు. నేను మీ అక్కను అంటుంది. నువ్వు మా అక్కవా? అయితే గోడ చాటుకి ఎందుకున్నావు? అమ్మ నాన్నలు నన్ను చంపేసి గోడ చాటుకు బంధించారు. నీకోసం నేను ఎదురు చూస్తున్నాను, నువ్వు పెద్ద అయ్యేంత వరకు అంటుంది. ఎందుకు అంటాడు. నువ్వు ఆ గోడ గడియారాన్ని జరిపితే, దాని వెనుక ఉన్న తలుపును తెరిస్తే నేను బయటకు వస్తాను అంటుంది. అయితే నేను నిన్ను చూడాలి అంటాడు. నన్ను చూడాలంటే ఈ గోడకున్నటువంటి వాల్పేపర్ను తెరచు, అక్కడ ఒక కన్నం ఉంటుంది, అందుకుండా నన్ను చూడు అంటుంది. గోడను వాల్పేపర్ను తెరుస్తాడు. ఒక హోల్ కనిపిస్తుంది, దాని గుండా ఆమెను చూసి భయపడతాడు. మా అక్కవైతే మరి గోడ లోపల ఎందుకున్నావు అంటాడు పీటర్. అమ్మ నాన్నలు నేను పుట్టగానే వాళ్లకు నచ్చలేదు, అందుకని నన్ను చంపేశారు. పీటర్, నువ్వు అనుకున్నంత మంచివాళ్ళు కాదు మన అమ్మ నాన్నలు. రేపు నిన్ను కూడా చంపేస్తారు. నీకు నమ్మకం కుదరటం లేదా? అయితే పెరట్లో తవ్వి చూస్తే నీకే అర్థమవుతుంది అంటుంది ఆ అదృశ్య శక్తి. పీటర్ ఓ ఇనుప వస్తువును తీసుకెళ్ళి పెరట్లో తవ్వి చూస్తాడు. పుర్రె కనిపిస్తుంది. చూసి ఆశ్చర్యపోతాడు. అంతలో పీటర్ తల్లి, పీటర్ ఎక్కడున్నావు అంటూ వస్తుంది. ఇక్కడ నేను గుమ్మడికాయతో ఆడుకుంటున్నానమ్మా, ఎలాగో నేను బయటకు వెళ్ళకూడదు కదా అంటాడు. ఆమె వెళ్ళిపోతుంది. హలోవిన్ పండుగ రోజు నేను పుట్టాను. నా వ్యక్తిగత రూపం చూసి వాళ్ళు నన్ను చంపేశారు అంటుంది. నేను నిన్ను బయటకు తీసుకొస్తాను, అప్పుడు మనం పారిపోదాం అంటాడు పీటర్. కానీ ఎలా అంటుంది. అప్పుడు పీటర్ ఒకరు సాయం చేయొచ్చు అంటూ ఆల్ టికెట్ పైన ఉన్న నంబర్తో మిస్ డివైన్కు ఫోన్ చేసి నాకు మీ హెల్ప్ కావాలంటాడు. అక్కడికి తల్లి వచ్చి అంతా వింటుంది. మిస్ డివైన్తో మాట్లాడుతూ మిమ్మల్ని మిస్ అవుతున్నాడు, అందుకనే కాల్ చేశాడు అంటూ ఫోన్ పెట్టేస్తుంది. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అంటూ పీటర్ను తన రూములోకి తీసుకెళ్తుంది. అక్కడ గోడపై ఉన్న కన్నంను చూసి భయభ్రాంతులకు గురవుతుంది. తను నీకు ఏం చెప్పింది అంటూ భయపడిపోతుంది. అది ఏం చెప్పినా అంత నీదే తప్పవుతుంది. మీ నాన్న వచ్చేంత వరకు ఇక్కడే ఉండు అంటూ వెళ్ళిపోతుంది. పీటర్ మన సంగతి వాళ్లకు తెలిసిపోయింది, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అంటుంది గోడచాటు నుండి. తల్లిదండ్రులు ఈ విషయం గురించి చర్చించుకుంటారు. మెల్లగా పీటర్ మెట్ల మీద నుండి వింటాడు. వారు తనని గమనించగానే ఎప్పటిలా బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంటాడు. పీటర్ తండ్రి పీటర్ను పెరట్లోకి తీసుకెళ్తాడు. అక్కడ గుమ్మడికాయలకు నల్లకు పురుగు పట్టి అన్నీ ఖరాబైపోయాయి. పీటర్, ఈ గుమ్మడికాయలకు నల్ల పురుగు పట్టింది. మనము ఒక పెద్ద గొయ్యిని తవ్వి వీటన్నింటినీ పాతిపెట్టేద్దాం. మళ్ళా సంవత్సరం కోసం మనం గుమ్మడికాయల కోసం వేచి చూద్దాం. అక్కడ గడ్డపర ఉంది, తీసుకుని తవ్వు అంటాడు. పీటర్ అలాగే అంటూ గడ్డపర తీసుకుంటాడు. అక్కడికి ఆకతాయి కుర్రాళ్ళు వచ్చి ఇదే పీటర్ ఇల్లు అని చూస్తారు. చాలా పెద్దదే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పీటర్ ఆ అదృశ్య శక్తి అనగా ప్రేతాత్మగా మారిన తన అక్క యొక్క మాటలకు పూర్తిగా ఆకర్షితుడై ఆ రోజు సూపులో ఎలకల మందును కలుపుతాడు. ఏమీ తెలియని తల్లిదండ్రులు ఆ సూపును తింటూ ఉంటారు. పీటర్ మాత్రం ఒక్క స్పూన్ కూడా తినకుండా అలాగే కూర్చుని ఉంటాడు. ఈరోజు సూపు కొత్త రకంగా అనిపిస్తుంది అంటాడు భార్యతో పీటర్ తండ్రి. నేను ఎప్పటిలానే చేశాను అంటుంది ఆమె. ఒక్క స్పూన్ కూడా ముట్టని పీటర్ను చూసి అనుమానపడి, పీటర్, నువ్వు ఇందులో ఏం కలిపావు అంటూ గట్టిగా అడుగుతాడు. మీరు అక్కను పాతిపెట్టారు అంటాడు. ఓరి భగవంతుడా, వీడిందులో ఏదో కలిపాడు, కాల్ 911 అంటూ భార్యను హెచ్చరిస్తాడు. ఆమె ఫోన్ దగ్గరికి వెళ్తుంది. ఫోన్ వైర్లు తెంచబడతాయి. పీటర్ తండ్రి భయంకరంగా వాంతి చేసుకుని నేల కొరిగిపోతాడు. తల్లి పీటర్ను వెంబడిస్తూ వాంతి చేసుకుని పడిపోతుంది. పీటర్ కీస్ను తీసుకుంటాడు. ఆమె దాన్ని బయటకు తీయకు అంటుంది. అయినా తల్లి మాటలు వినకుండా బెడ్రూంలోకి వెళ్ళి గోడ గడియారాన్ని జరిపి కిటికీని తెరుస్తాడు. ఆ ప్రేతాత్మ బయటకి వస్తుంది. పీటర్, ఎక్కడున్నావురా అంటూ పీటర్ స్నేహితులైనటువంటి ఆకతాయి కుర్రళ్ళు ఆ అర్ధరాత్రి సమయంలో పీటర్ ఇంటికి వస్తారు.
పీటర్, ఈ హలోవీన్ పండుగ వేళ నీ ఆట పట్టిస్తాం అంటారు. భయపడిన పీటర్ బెడ్ కింద దాక్కుంటాడు. అప్పుడు ఆ అదృశ్య శక్తి అంటే ప్రేతాత్మగా మారిన పీటర్ అక్క ఒక్కొక్కరిని ఒక్కో విధంగా చంపుతుంది. బ్రయన్ ముందరనే ఒక స్నేహితుని చంపివేస్తుంది. అనుమానంతో ఉన్నటువంటి మిస్ డివైన్ కారులో ఆ రాత్రి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆ ప్రేతాత్మ సాలెపురుగులా పాకుతూ మంచం కింద దాగున్న పీటర్ దగ్గరికి వస్తుంది. నువ్వు పుట్టినప్పుడు అమ్మ నాన్నలు సంతోషించారు, నేను పుట్టినప్పుడు భయపడ్డారు. నువ్వు మంచంపై హాయిగా పడుకుంటే నేను సాలెపురుగుల మధ్యలో ఇరుక్కుని నరకం అనుభవించాను. నాన్న నాకు గొయ్యి తవ్వి పూడ్చిపెట్టాడు. నాకు కావలసింది నీతో ఎలా చేయించుకోవాలో నేర్చుకున్నాను అంటూ పీటర్ను గోడచాటుకు ఈడ్చుకెళ్తుంది. మిస్ డివైన్ ఆ ఇంట్లోకి ప్రవేశించి గోడచాటుకున్న పీటర్ను చూస్తుంది. ఆ గోడను బద్దలు చేస్తుంది. పీటర్, అది ఎవరు, అతి భయంకరంగా ఉంది అంటుంది. ఆమె మా సిస్టర్ అంటాడు. అయితే ఇద్దరు బేస్మెంట్లోకి పరుగుతుతారు. అక్కడ ఆ ప్రేతాత్మను బంధిస్తారు. ఇంతటితో ఈ కథ ముగుస్తుంది.